అందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు కొత్త వంటతో అయితే స్పెషల్‌గా మీకోసం అయితే వచ్చానండి. పల్లెటూరుల్లో అయితే చాలా ఇష్టంగా తినే ఐటెమ్ అండి ఇది. పట్నం వాళ్ళకి తెలుసో తెలీదో నాకైతే తెలీదు గానీ, ఇది ఆరోగ్యానికి కూడా చాలా మేలునైతే చేస్తుంది. ఏంది అనుకుంటున్నారా? నత్తలు అంటారండి. నత్తల కూర. తింటే చాలా టేస్ట్‌గా ఉంటుందండి. ముందుగా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి. ఇది చాలా ప్రాసెస్ ఉంటుంది. వేస్ట్ అనేది తీసుకుని చక్కగా బండకేసుకొని రుద్దుకొని, తర్వాత శుభ్రంగా 4, 5 సార్లు కడుక్కొని, ఉప్పు, పసుపు వేసుకున్న నీళ్ళల్లో బాగా ఉడకపెట్టుకోవాలి. నీట్‌గా ఉడకపెట్టుకోవాలండి ఇది. తర్వాత మనం మసాలాకి సిద్ధం చేసుకుందాం. ఏందంటారా? చిన్నులపాయి, అల్లం, ధనియాలు, చెక్క, లవంగాలు, కొబ్బరి ఒక ముక్క ఇలా తీసి మిక్సీ అయితే పట్టించుకోవాలి. తర్వాత చక్కగా ఉడికి ఇలా చూశారు కదా ఎల్లో కలర్లో ఎలా ఉన్నాయో, వాటిలో ఉన్న నీరు మొత్తాన్ని కిందకి దించుకుని, తర్వాత పొయ్యి వెలిగించి దాంట్లో ఒక బాండీ పెట్టి, బాండీలో కొంచెం నూనె అయితే వేసుకుని, నూనె వేగిన తరువాత మీడియం సైజులో కట్ చేసి పెట్టుకున్న పెద్ద ఉల్లిపాయలని రెండింటిని కోసుకొని చక్కగా వేపుకోవాలి. వేగిన తరువాత ఈ ముక్కలన్నిటిని అందులో వేర్చుకోవాలి. చాలా డీప్ ఫ్రై అయితే అవ్వాలండి. మనం ఉడకపెట్టింది ఒక ఎత్తు, ఈ నూనెలో ఈ ముక్క వేగింది ఇంకొక ఎత్తు. కానీ మీరు సరైన తీరిగా ఇలాగే నేను చెప్పినట్టే చెయ్యండి. అస్సలు చికెను, మటను వాటికన్నా కూడా టేస్ట్గా చాలా ఇష్టంగా తింటారండి మీరైతే. నిజంగా చెప్తున్నా, నాకైతే ఇది ఫస్ట్లో నచ్చేది కాదు కానీ తర్వాత 2, 3 సార్లు తిన్న తర్వాత అబ్బా, ఎప్పుడు ఈ సీజన్ వచ్చినా తీసుకొచ్చుకుని కంపల్సరీ 4, 5 సార్లు అయితే తింటానండి. ఇది మనకి ఎప్పుడు పడితే అప్పుడు దొరకదు. మనం పొలాల్లో నాట్లు కాలంలోనే దొరుకుతుంది. నాట్లు వేసేటప్పుడు మాత్రమే ఇవి దొరుకుతాయి. తర్వాత మనం ముందుగా పేస్ట్గా పెట్టుకున్న ఆ మిశ్రమం మొత్తాన్ని నూనెలో వేగిన వాటిల్లో వేసుకోవాలి. చక్కగా అడుగు పట్టకుండా మీడియం మంట మీద తిప్పుకుంటూ ఉండాలి. లైట్గా అందులో నీళ్లు పోసుకొని ఆ నీళ్ళ మిశ్రమాన్ని కూడా ఇందులో వేసుకోవాలి. ఇది సరైన పద్ధతిలో మీరు కనుకొండితే భలే టేస్ట్గా ఉంటుందండి. కమ్మగా ఉంటుంది తినేదానికి. ఇవి కంటికి కూడా చాలా మంచిదని అంటారు మన పెద్దలు. చక్కగా చూశారు కానీ ఎలా ఉందో. సేమ్ చికెను, మటను ఎలా వండుతామో అదే రకంగా వండుకోవాలి. కాకపోతే ప్రాసెస్ మాత్రం వేరుగా ఉంటుంది. అంతేనండి. చక్కగా తిప్పుకుంటూ అడుగు పట్టకుండా. మీరు వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. మీరు లైక్ చేసి నన్ను ఇంకా ఆశీర్వదిస్తే ఇలాంటి వీడియోలు మరెన్నో తీయడానికి నేను ముందుగా వస్తానండి. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీకు చేపలు ఇష్టమా, రొయ్యలు ఇష్టమా, ఇలాంటి సీ ఫుడ్స్లో మీకు ఏది ఇష్టమో కామెంట్లో అయితే పెట్టండి. నాకు పీతలన్నా, నత్తలన్నా చాలా ఇష్టం అండి. అన్నీ తింటాను కానీ చేప ఇవన్నీ తింటాను కానీ బాగా ఇష్టమైంది మాత్రం నాకు పీతలు, నత్తలు ఇవైతే నాకు చాలా ఇష్టం అండి. మీకు కూడా ఇష్టమైతే కామెంట్ పెట్టేయండి. ఈ ఆరోగ్యంగా ఉండటానికి ఇదివరకు బాగా తినేవాళ్ళండి, ఇప్పుడైతే ఎవ్వరూ తింటలేదు కదా. తరువాత చక్కగా ఉడికిపోవాలండి. ఇలా ఉడికి ఆ పచ్చి వాసన మొత్తం పోవాలి. పోయిన తరువాత మనం వాడతాం కదండి గుంటూరు కారం. ఆ కారాన్ని అయితే ఫస్ట్గా ఇందులో వేసుకోవాలి. చూసుకుని వేసుకోండి, ఘాటుగా ఉంటుంది. గుంటూరు కారం గురించి తెలుసు కదా, కొంచెం వేసినా సరే ఘాటు ఎక్కువగా ఉంటుంది. అలాగే మీరు చూసుకుని వేసుకోవాలి. చూశారు కదండి, కారం వేసి కారం కూడా వేగిన తరువాత అసలు గోల్డ్ కలర్లో సూపర్గా ఉంటుందండి. మీరు ఒక్కసారి తిని చూడండి. మళ్ళీ మళ్ళీ కావాలి అని అనకపోతే అప్పుడు చెప్పండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. నేనైతే ఇంత టేస్ట్గా వండుతానని నేనే ఎక్స్పెక్ట్ చేయలే. చూశారుగా ఎంత గోల్డ్ కలర్లో ఎంత బాగుందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. చివరగా మనం పొడి మసాలా అయితే వేసేసుకుని కొత్తిమీర ఉంటే కొత్తిమీరను కూడా వేసుకోండి. నా దగ్గర అయితే లేదు ఆ టయానికి. కొత్తిమీరను వేసుకుని గ్రేవీ దగ్గరికి ఉడికిన దాకా, అంటే కొంచెం ఫ్రై లాగా ఉండాలి, కొంచెం గ్రేవీ కర్రీ లాగా ఉండాలి. చూశారు కదా, ఈ మాత్రం రావాలి. వస్తే చూసారా నోరూరిపోతుంది, ఎంత బాగుందో. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూద్దామండి. నిజంగా నేనైతే అనుకోలేదు ఇంత బాగా వస్తుందని. చాలా బాగా టేస్ట్ అయితే వచ్చింది. సూపర్గా ఉంది నాకైతే. నేనైతే 2, 3 సార్లు ఎక్కువ అన్నం పెట్టించుకొని తిన్నాను. నాకు
చాలా బాగా నచ్చిందండి ఈ నత్తల కూర. మీకు ఎలా ఇష్టమో చెప్పండి.